బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. తాను ఎవరిని అవమానపరచాలని అలా అనలేదని శివాజీ అన్నారు. నా వ్యాఖ్యల్లో అసభ్య పదాలు దొరలాయని అన్నారు. ఎవరిని అలా అవమానించాలని అనలేదని శివాజీ తెలిపారు. నేను మహిళలందరినీ అనలేదని వివరణ ఇచ్చారు. నిన్న సాయంత్రం హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా మై సిన్సియర్ అపాలజీస్. నేనెప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారి లాగానే అనుకుంటా. ఎందుకంటే స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్ లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. నిన్న సాయంత్రం హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా మై సిన్సియర్ అపాలజీస్. నేనెప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారి లాగానే అనుకుంటా. ఎందుకంటే స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్ లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. సినీ నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. తాను ఎవరిని అవమానపరచాలని అలా అనలేదంటూ కూడా ఆయన ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, దండోర సినిమా ఈవెంట్ లో జరిగినటువంటి మహిళపై కించపరిచిన మాటలు ఏదైతుందో మాటల యుద్ధం ఒక సినీ గాలివాన్గా మారిపోయి సోషల్ మీడియా వైరల్ గా ఉంటుంది. సీరియస్ గా తీసుకుంటే మహిళా కమిషన్ ఆల్రెడీ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నెల 27 నాడు 11 గంటల లోపు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే తను ఆల్రెడీ స్పందిస్తూ తను చేసిన మాటలు ఏదైతుందో నేను చేసిన తప్పు అని తను ఒప్పుకున్న క్షమాపణ కోరుతున్న మహిళలు ఈ విధంగా మాట్లాడుతూ నేను ఉద్దేశించి ప్రస్తావించింది కాదు. కేవలం కొంతమంది ఆ బట్టలు వేసుకుంటున్న డ్రెస్ వాటిని మాట్లాడండి, ఏమన్నా మాట్లాడినట్టు తప్పులుగా ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి తను ప్రాధాన్యపడుతున్నటువంటి ఒక వీడియోను కూడా తన సోషల్ మీడియాలో పెట్టినటువంటి తన ఎక్స్ లో కానీ ట్విట్టర్ లో కానీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ జరిగినటువంటి ఘటనకు సంబంధం చింతిస్తూనే చెప్తున్నాను. ఎవరైనా మహిళలను అంత కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు, నేను మహిళ పట్ల చాలా అన్యూనంగా ఉంటాను అంటూ తను వాళ్ళకు వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఆల్రెడీ ఒక పక్కన మహిళా కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి సీరియస్ గా స్పందించినటువంటి నేపథ్యంలో నోటీసు జారీ చేసింది. మరొక పక్కన దీన్ని మాత్రము వీడియో కూడా తను విడుదల చేయడం జరిగింది. అంటే నా వ్యాఖ్యలు అసభ్యకరంగా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించండి, నేను ఆల్రెడీ ఏదో అనుకోకుండా మాట్లాడాను, మీకు ఏమన్నా ఇబ్బంది కలిగినట్టయితే నన్ను క్షమించండి, పెద్ద మనసుతో మీరు నాకు క్షమించాలని చెప్పేసి పదే చెప్తున్నటువంటి ఒక వీడియోను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ తను మాట్లాడిన మాటలు ఏదైతేనో డ్రెస్ కోడ్ అంటే మహిళలు ఏ విధంగా ఉండాలి, భారతదేశ మహిళ స్త్రీ ఎట్లా ఉండాలి, ఒక శారీతోని ఎట్లా ఉండాలి, నిండుగా ఉండాలి, నిండుతనం ఉండాలి, ఒక లక్ష్మీదేవికి లాగా ఉండాలని మాట్లాడాను, ఆ భావనతోనే మాట్లాడాను. కానీ ఆ మీదే కొంతమంది సినిమా గతంలో ఉన్న సినిమా హీరోలు కానివ్వండి, ఇప్పుడు కొంతమంది కొత్త తరం పాత తరం హీరోలను చూసుకుంటే కొంతమంది శారీస్ కట్టుకుని ఏ విధంగా ఉంటారో అట్లా మీరు ఉండాలి, చిన్న డ్రెస్లు వేసుకొని మీద టాప్ లేకుండా ఇట్లా అసభ్యంకరంగా ఉంటున్నారు అనే ఉద్దేశంతో
అట్లా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి తను చెప్పుతూ ఏమైనా ఎవరికైనా ఆ ఇబ్బంది కనుక కలిగిస్తే నన్ను క్షమించండి అంటూ ఒక వీడియో నేపథ్యం జరిగినటువంటి పరిస్థితి. మరి తెలంగాణ 27 హాజరవుతాడా, దాన్ని మరి సంజయ్ మరి ఇచ్చుకుంటాడా చూడాల్సిన పరిస్థితి అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే తన మీద జరిగినటువంటి మాటలు యుద్ధం ఇక్కడ సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, మహిళా సంఘాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానీ ఎవరైతే మీ ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ట్వీట్ చేసినటువంటి మాటలు తనకు స్పందించినటువంటి నేపథ్యం చూస్తున్నాం. మరి కూడా తను మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయి అవి పదే కూడా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతానికి ఫస్ట్ మొదట్లోనే మనము మా టీవీలో కూడా ప్లే చేస్తున్నటువంటి వీడియో కూడా చూసాం. మనము ఆ సినిమాకు దండోర సినిమాలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతేనే వస్తాయి మాట్లాడినటువంటి పని స్పందిస్తూ వేసినటువంటి మాటలతో కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకున్నటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఒక పక్కన కూడా మహిళా సంఘాలు మహిళా కమిషన్ కూడా సీరియస్ తీసుకుందంటే ఆల్రెడీ మా టీవీలో వచ్చినటువంటి మా వీడియో క్లిప్పింగ్ వల్లనే వాళ్ళు తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. మరి వాళ్ళు తీసుకొని మాట్లాడి దాంతో నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ మహిళా కమిషన్ కూడా మనం మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా తను మాట్లాడినటువంటి మాటలు కూడా పదజనం ఏదైతే ఉందో అసభ్యంగా మాట్లాడిన మాటలు వాటిపైన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తూ తనకు ఒక నోటీసు జారీ చేయడం. ఆ నోటీస్ లో క్లియర్ గా చెప్పడం ఈ నెల 27 నాడు 11 గంటలకు మహిళా కమిషన్ ముందు మీరు ఖచ్చితంగా హాజరు కావాల్సిందని దాంట్లో నోటీస్ లో పేర్కొన్నారు. ఆ నోటీస్ తీసుకున్నటువంటి శివాజీ ఖచ్చితంగా పోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే తను క్షమాపణ కోరుతూ తన ఒక వీడియో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మరి తను విడుదల చేసిన తర్వాత మరి ఏ విధంగా ఉండబోతుందని కూడా గమనించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. సందర్భంలో 4 మంచి మాటలు. నిన్న సాయంత్రం హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా మై సిన్సియర్ అపాలజీస్. నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారి లాగానే అనుకుంటా. ఎందుకంటే స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్ లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. నిన్న సాయంత్రం హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్ట